హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టు పనులతో వారసత్వ కట్టడాలకు ప్రమాదం ఏర్పడుతుందని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. వారసత్వ కట్టడాలకు ముప్పుపై స్వతంత్ర కమిటీతో అధ్యయనం చేయించేంత వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపాలని కోరుతూ ఏసీటీ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు తమ పిటిషన్పై విచారణ జరిపి కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు మాత్రమే కోరిందని, పనులపై స్టే విధించలేదని తెలిపింది. అనుమతులు రాకపోయినా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని, ఇందులో నిజాయితీ కనిపించడం లేదని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకుండానే ఇక్కడికి రావడాన్ని చూస్తే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎవరో మిమ్మల్ని పంపినట్లు కనిపిస్తోందని జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. ఇలాంటి పిటిషన్లు కేవలం డిస్మిస్తో సరిపెట్టకుండా భారీ జరిమానాలు విధించాల్సి ఉంటుందని మరో న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ అంశం ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఈ విషయాలన్నీ అక్కడికి వెళ్లి చెప్పండని పేర్కొంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు.